హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ @మేఘం97. ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. చూసేయండి వీడియో చివరి దాకా స్కిప్ చేయకుండా. వంకాయ మసాలాకి కావాల్సిన పదార్థాలు. సో ఇది మనం 1/2 kg వంకాయలకి చేసుకుంటున్నాము. సో కొలతలు చెప్తాను, చూసేయండి. ఇప్పుడు ఇది 100 grams నువ్వులు. సో ఇందులో మనం 75 grams పల్లీలు తీసుకోవాలి. సో ఇందులో 45 grams కొబ్బరి పొడి తీసుకోవాలి. ఒక చిన్న లెమన్ సైజ్ టామరిండ్ తీసుకోవాలి, అంటే చింతపండు. ఒక బిగ్ సైజ్ ఆనియన్ తీసుకోవాలి. సో మనం నువ్వులు, పల్లీలు ఇవన్నీ వేయించుకోవాలి. సో ఆనియన్ కూడా సన్నగా చాప్ చేసుకొని దాన్ని కూడా నూనెలో ఫ్రై చేసుకున్న తర్వాత మిగతా ప్రాసెస్ కంటిన్యూ చేద్దాం. బాయ్. సో ఇలా లైట్గా పల్లీలు, నువ్వులు, కొంచెం ఆయిల్ వేసి ఆనియన్ ఇలా లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే దీన్ని మనం మిక్సీ పట్టుకొని ముద్దలాగా చేసుకొని దాన్ని మళ్ళీ ఆయిల్లో ఫ్రై చేస్తాం కాబట్టి ఎక్కువగా వేయించుకోకూడదు. సో మీకు మెజరింగ్ కప్ కావాలి అనుకుంటే ఇలా రైస్ కుక్కర్ కప్ అయితే మనకు పర్ఫెక్ట్గా అన్ని మెజర్మెంట్స్ ఉంటాయి. సో మీకు ఎంత కావాలో అంత చూసి వేసుకోండి. సో ఇప్పుడు మనం మొత్తం పల్లీలు, ఉల్లిగడ్డ, నువ్వుల పొడి చేసుకున్న తర్వాత సో మనం ఇందులో మన రుచికి సరిపడా అన్నీ వేసుకోవాలి. సో ఏమేమి వేసుకోవాలో చూద్దాం. సో 2 tablespoon ఆఫ్ మిర్చి పౌడర్, నెక్స్ట్ 1 tablespoon సాల్ట్ వేయాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ తగినంత అండ్ పసుపు కూడా తగినంత వేసుకోండి. వేసుకొని దీన్ని మంచిగా మిక్సీ పట్టుకోండి. సో ఇలా మంచిగా పౌడర్ అయిపోయిన తర్వాత మిక్సీ పట్టుకున్న తర్వాత సో మనం ఈ టామరిండ్ది కూడా మనం మిక్సీలో వేసి చేసుకోవాలి. సో మనం మంచిగా ఒక ప్రెషర్ ప్యాన్ తీసుకోవాలంటే వెడల్పు ఉన్న యుటెన్సిల్ తీసుకున్న తర్వాత సో మా దగ్గర ఉన్న ఈ పావుతోనే మేము ఒక 2 పావుల ఆయిల్ వేసుకుంటున్నాం. ఒకవేళ మీకు తగ్గించి వేసుకోవాలంటే వేసుకోవచ్చు, జస్ట్ నేను చూపిస్తున్నాను అంతే. ఆ తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత జస్ట్ స్టఫ్ చేసిన బ్రింజాల్ని వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. సో ఇలా మంచిగా స్టఫ్ చేసుకోవాలి. మనం ఇలా వంకాయలు ఒక 7 minutes మనం మగ్గించుకోవాలి మూత పెట్టి. సో అవి 2 sides మనం మగ్గించుకోవాలి. మగ్గించుకున్న తర్వాత మిగిలిన ఆ పేస్ట్ అందులో వేసి అది కూడా మంచిగా నూనెలో ఫ్రై అవ్వాలి. నూనెలో ఫ్రై అయిందా లేదా అని ఎలా తెలుస్తుంది అంటే ఇట్లా ఆయిల్ అనేది ఇలా పైకి వస్తుంది. సో అప్పుడు మనము ఆ పేస్ట్ ఫ్రై అయినట్టు మనం గుర్తించాలి, లేకపోతే మాడిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. ఒకవేళ ఫ్రై కాకపోతే పచ్చివాసన వస్తుంది. మసాలా ఒక 2 minutes వేగిన తర్వాత తగినంత వాటర్ పోసుకొని కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక 2 whistles పెట్టుకుంటే ఎంతో రుచికరమైన వంకాయ పూర్ణం అంటే వంకాయ మసాలా రెడీ అయిపోతుంది. సో గ్రేవీ కన్సిస్టెన్సీ మీకు నచ్చినట్టు అడ్జస్ట్ చేసుకోండి.